నమస్తే. ఈరోజు మీ ముందుకు ఒక సూపర్ G+1 ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఎస్, మనం ఓనర్ గారి మాటలతోటే ముందుకు వెళ్దాం. నమస్కారం అందరికీ. సో మీరు చూస్తున్నటువంటి ఇప్పుడు 150 స్క్వేర్ యార్డ్ 27x50 డైమెన్షన్ ఉన్నటువంటి ఈ 150 స్క్వేర్ యార్డ్ నా ఓన్గా నేను కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్. కరెక్ట్గా 1 ఇయర్ కిందట ఓల్డ్ బిల్డింగ్, 1 ఇయర్ కింద. సో ఇది 1280 అండ్ 280 SFTతో కూడుకున్నటువంటిది. సో మీరు చూస్తే ఇప్పుడు ఈ హౌస్ మామూలుగా అన్ని ఇండ్లతో కాకుండా 10 ఫీట్స్ కాకుండా 1250 అంటే 250 SFTకి అడిషనల్గా హైట్ పెంచాము మేము. సో దానికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు చూసుకుంటే G+1 అయినప్పటికీ మనకు చూస్తే G+2 బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. సో పైన కంప్లీట్ కబోర్డ్ వర్క్ చేయించాను, కింద కంప్లీట్ కబోర్డ్ వర్క్ చేయించాను. సో మనకు అన్నటువంటి మేము వాడినటువంటి మెటీరియల్ అయినటువంటి అయినా కన్స్ట్రక్షన్ అయినటువంటి అయినా ఏదైనా మా ఓన్గా ఉన్నాను కాబట్టి మా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసుకున్నాం కాబట్టి ద క్వాలిటీ వైజ్గా మేము చేసుకున్నాము. బట్ డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏమైందంటే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఆ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేను ఈ ఇల్లుని సేల్ చేయడానికి ముందుకు వచ్చాను. సో మీకేమన్నా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వంశీ గారిని అడిగి కనుక్కోండి. 150 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. రండి హౌస్ చూసేద్దాం. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కార్ పార్కింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో అందంగా డిజైన్ చేసిన బుద్ధా గార్డెన్ ఏరియా ఈ ఇంటికి ప్రత్యేక ఆకర్షణ. ప్రశాంతతను అందించే మెడిటేషన్ కార్నర్, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అయ్యే ప్రత్యేక స్థలం, న్యాచురల్ గార్డెన్ స్పేస్, మార్నింగ్ టీ లేదా కాఫీ బెస్ట్ స్పాట్, కుటుంబ సభ్యులందరికీ రిలాక్సేషన్ స్పేస్, యోగా మరియు ధ్యానానికి అనుకూలం, వాస్తు మరియు పాజిటివ్ ఫీల్, ఇంటి విలువలను పెంచే ప్రత్యేకమైన ఫీచర్, ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అయ్యే ప్రత్యేక స్థలం, బుద్ధుడి విగ్రహంతో ఎలిగెంట్ అంబియన్స్. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK పోర్షన్ వస్తుంది. పూజ గది, ఇది వచ్చేసి కిచెన్ కూడా స్పేషియస్ గా ఉంటుంది. హాల్, ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది. బెడ్రూమ్, ఓనర్ ఈ హౌస్ని ప్రత్యేకంగా దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి పెయింట్స్ కూడా చాలా నీట్గా యూజ్ చేశారు. హై క్వాలిటీ పెయింట్స్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి లో రూఫ్ కూడా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK పోర్షన్, మెడిటేషన్ కార్నర్, కార్ పార్కింగ్ ఉంటాయి. పచ్చదనంతో నిండిన ఈ గార్డెన్ ఏరియా ఇంటికి సహజమైన అందాన్ని తీసుకువస్తుంది. ఎస్, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. గ్రాండ్ ఎంట్రన్స్, స్పేషియస్ హాల్. హౌస్ ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ 1 ఇయర్ మాత్రమే. చాలా చక్కగా సూపర్గా మెయింటైన్ చేస్తారు ఓనర్. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి CMR స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గుర్రంగూడ జంక్షన్ కి జస్ట్ 4.5 kilometers లో ఉన్నాము. TCS ఆదిబట్ల కూడా మనకి ఇక్కడి నుంచి రోడ్ కనెక్టివిటీ ఉంది. హాల్ మరియు డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి పూజ గది ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్,
1 బిహెచ్కే పోర్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో మరియు ఫస్ట్ ఫ్లోర్లో 2 బిహెచ్కే పోర్షన్ ఫుల్లీ ఫర్నిష్డ్. కబోర్డ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. హౌస్ మాత్రం చాలా చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేయబడింది. జస్ట్ 1 ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ మాత్రమే. ఓనర్ అనుకోకుండా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తున్నందున ఈ హౌస్ని తను సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసారు కదా, కబోర్డ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్ కి మనకి ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది. నాదర్గుల్, బడంగ్పేట్, ఇటు గుర్రంగూడ మరియు తుర్కెంజల్ రూట్ కి ఎవరైతే మంచి హౌస్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కాస్త స్పేషియస్ గానే ఉంది. ఎల్బీ నగర్ కి ఇక్కడి నుంచి మనకు ఒక 12 కిలోమీటర్స్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వంశీ ప్రాపర్టీ టాక్స్. ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు.